హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూసే అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. అంతేకాకుండా మన ఛానల్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా మొత్తం అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తయింది. సో దీని నుంచి అప్డేట్ ఏంటంటే, మనకి అడ్మిట్ కార్డ్ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిందో, సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ 2025 అయితే మేము రిలీజ్ చేస్తున్నాము. మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అప్డేట్స్ అనేది చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఇప్పుడైతే ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు, కింద ఒకసారి చూడండి. Railway Recruitment Board will release the RRB NTPC Admit Card 2025. Candidates who applied for the post of NTPC examination can get their RRB NTPC Admit Card 2025 from the official website indianrailways.government.in. The RRB Admit Card 2025 for the written examination is available on the official website mentioned. Get the more details about RRB Admit Card 2025 from our website. మీకు ఏం చెప్తున్నా అంటే, మనకి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనకి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అనేది చెప్తున్నారు. సూన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ అడ్మిట్ కార్డుకి సంబంధించి అప్కమింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలన్నా సరే మీరు ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకొని అయితే చెప్తున్నారు. సో మన ఛానల్లో రైల్వేకి సంబంధించి కానీ అప్కమింగ్ నోటిఫికేషన్ అయిన ఆర్మీ, అగ్నివీర్కి సంబంధించి కానీ మీకు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు రానుంటాయండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఎన్టీపీసీకి సంబంధించిన లింక్ అనేది మరి ఎలా అన్నా అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు పాటించాల్సినవన్నీ మనకి ఇక్కడ వీడియో అయితే చేశాను. ఆర్పీఎఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా, సో దానికి సంబంధించినవన్నీ నేను వీడియో చేయడం జరిగింది. మీరైతే ఒకసారి ఫాలో అవ్వండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ 2025 ఓవర్వ్యూ అంటే మనకి అడ్మిట్ కార్డ్ గురించి అయితే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ అవుట్ సూన్ అనేది చెప్తున్నారు. అంటే మనకి తొందరలో అయితే వస్తుంది అని అప్డేట్ అయితే ఇచ్చారు. జస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్ వచ్చేసి నీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అప్డేట్కి సంబంధించి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ రిలీజ్ ద ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ 2025. మనకి ఆల్రెడీ మీకు చెప్పిన ముందుగా కూడా అదే మెన్షన్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకి ఎన్టీపీసీ అంటే ఇక్కడ మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనేది చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ఎన్టీపీసీ ఎగ్జామ్ కెన్ నౌ డౌన్లోడ్ దేర్ అడ్మిట్ కార్డ్. మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోమని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో మీరైతే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఎన్టీపీసీ 2025 అని చెప్పి బ్లూ కలర్లో హైలైట్ అవుతుందంటే మనకి లింక్ అనేది అవైలబుల్గా ఉంది. సో డైరెక్ట్ లింక్ అయితే మీరు పొందవచ్చు. అలా అంటే డిస్క్రిప్షన్లో చెప్పాను, ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగిందని. సో మీరు అలా అయితే డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. మనకి నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ అని అందరికీ తెలిసింది, ఎందుకంటే మనకి పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడతో మనం అయితే ఒకసారి క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ డేట్స్ కానీ లేదా అడ్మిట్ కార్డ్ అనౌన్స్మెంట్ కానీ సో మనకి తొందరలో అయితే అప్డేట్ ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ గురించి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఎగ్జామినేషన్ ఎప్పుడైనా అడిగేవారు అందరికీ ఇక్కడైతే మీరు ఒకసారి చూడండి, అప్డేట్ సూన్ అయితే ఇచ్చారు. అంటే మనకు తొందరలోనే మనకి ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తాయని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేస్తారో వారి కోసం ఒకసారి అయితే చెప్తున్నాను. వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి టికెట్ క్లర్క్ అని చెప్పి 2022 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. టైపిస్ట్ వచ్చేసి ఇక్కడ 361 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ టైపిస్టులు రెండు ఏంటంటే, ఇక్కడ అకౌంట్స్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే 2 రకాల వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ట్రైన్స్ క్లర్క్ అయితే ఇక్కడ ఇచ్చారు. ట్రైన్స్ క్లర్క్ సంబంధించి కూడా 72 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి పీడబ్ల్యూడీ రిజర్వ్డ్ వేకెన్సీస్ 248 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయన్నా అంటే 3693 వేకెన్సీ అయితే మనకి మొత్తంగా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి అక్కడైతే అప్డేట్ ఆ విధంగా అయితే ఇచ్చారు. మరి ఇక్కడ చూడండి, మనకి అహ్మదాబాద్లో ఎన్ని ఉన్నాయి అండ్ మనకి సికింద్రాబాద్ ఏది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ అంతేకాకుండా భువనేశ్వర్లో మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడైతే క్లియర్గా మనకి చూపించడం జరుగుతుంది. సో మీరు ఏ జోన్కి అప్లై చేస్తే అక్కడ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో హైయెస్ట్ వేకెన్సీ వచ్చి మనకి గువాహతిలో అయితే 175 చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి కలకత్తాలో వచ్చేసి 452 అండ్ ఇక్కడ చూడండి, మనకి ముంబైలో వచ్చి 699, నియర్లీ 700 వేకెన్సీ అయితే మనకి ఓన్లీ ముంబై నుంచే ఉన్నాయండి. సో మీరైతే ఏ జోన్కి అప్లై చేస్తారో ఆ వేకెన్సీ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ ప్రకారం మనకి వేకెన్సీ కూడా చూపించడం జరుగుతుంది. టోటల్గా మీకు చెప్పాను 222, 361, 990, 72 అండ్ 3445 వేకెన్సీ మొత్తంగా మీకు
లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అడ్మిట్ కార్డుకి సంబంధించి లింక్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, అవైలబుల్ సూన్ అని చెప్పి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోనుకున్నారో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మీకు రైల్వేకి సంబంధించి ఏ అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయిన CISFకి సంబంధించి 10వ తరగతి క్వాలిఫికేషన్తోనే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ ఐకార్డ్స్లో కూడా పొందవచ్చు. ప్లేలిస్ట్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ఆ రైల్వే మనకి నేవీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నేవీ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీరు 10వ తరగతి పాస్ అయితే సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మీరు ఒకసారి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్.